71 సంవత్సరాలు అవుతుంది అసలు మాదిగలకు రిజర్వేషన్ రావడానికి. ఎంత అన్యాయం ఇది, ఎంత అమానుషం ఇది. రిజర్వేషన్లు ఉన్నట్టేనా వీళ్ళకి రిజర్వేషన్లలో ఎక్కడా వాళ్ళకి అవకాశాలు విద్యా ఉద్యోగాలు లేకపోయా. దీనికోసం 30 సంవత్సరాల కొట్లాట, 30 సంవత్సరాల నుంచి పెద్ద పోరాటం. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ చేపట్టినటువంటి ఉద్యమం 30 ఏళ్ళు మేమంతా కలిసి మాదిగ జాతి అంతా కొట్లాడుతూ ఉంటే 30 ఏళ్లకు కారణం ఏమైనా సుప్రీంకోర్టు అన్న గుర్తించింది. వాళ్ళకు ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తీవ్రమైనటువంటి మనస్తాపం, బాధపడుతూ కూడా ఈ సందర్భంగా ఇన్ని రోజులు పడుతుందా రాజకీయ ప్రజాస్వామ్యంలో? డెమోక్రసీ అని చెప్తారు. ప్రజాస్వామ్యంలో రిజర్వేషన్లు ఉంటే కూడా రిజర్వేషన్లలో అవకాశం రాకపోతే ఇంకెప్పుడు వస్తాయి మరి? కాబట్టి ఇవాళ ఈ అవకాశం వచ్చింది, చాలా సంతోషం. ఇకపోతే మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆగస్టు 1 నాడు మాదిగలకు, మాదిగ ఉపకులాలకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నాను నేను. మాదిగలు, మాదిగ ఉపకులాలకు స్వతంత్రం నిన్న ఆగస్టులో వచ్చింది. ఆగస్టు 1 నాడు వచ్చింది. మాకు 15th ఆగస్టు రాలే. 70 ఏళ్ళు మాకు స్వతంత్రం లేదు. అంతకాలంలోకి నెట్టేశారు. దేంట్లో కూడా మాకు జనాభా ప్రాతిపదిక మీద ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు తొక్కేశారు. కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, నేను వారికి వాస్తవంగా చెప్తున్నా, నాకు కొంత మనోవేదన ఉండే. ఎందుకు తప్పెవరిదన్నా కానీ పార్టీలో మరి ముఖ్యంగా ఎంపీ సీట్ రాలేదు, ఎమ్మెల్యే సీట్ రాలేదనే బాధ నాకు విపరీతంగా ఉండే. ఈ కాలంలో కూడా ఈ పరిస్థితి ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 నాడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రకటించిందో వెంటనే ఆ క్షణమే అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తా, భారతదేశంలో ఎవరు చేయకముందు మొట్టమొదట చేసి తీరుతా అని చెప్పినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి సందర్భంగా మాదిగల తరఫున వారికి చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్న. వయసులో పెద్దవాడిని అయినా నా జాతి ముఖ్యం. చాలా సంతోషం. ఎవరు కూడా ప్రకటించలే వాస్తవంగా ఆ రోజు. కానీ మరి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మాదిగల తరపున నిలబడి, కొన్ని పొరపాట్లు జరిగినాయని ఆయనకు కూడా తెలుసు, కానీ దీన్ని రెక్టిఫై చేస్తే మాదిగలు బతుకుతారు అనే ఒక అభిప్రాయం కింద మానవత్వంతో వారు ప్రకటించడానికి కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వారి ప్రకటన జాతి మొత్తానికి ధైర్యాన్ని ఇచ్చింది. జాతి మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంబడి నిలబడడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పట్ల నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక సీనియర్ మాదిగ జాతి నాయకుడిగా, పేదవర్గాల నాయకుడిగా. ఇంతకంటే మాకు కావాల్సింది కూడా ఏం లేదు, మేము కోరుకునేది కూడా ఏం లేదు. ఇంతకాలం మేము ఫైట్ చేసేది కూడా మాకు సమానత్వం కోసమే మేము ఫైట్ చేశాం. మాకు కూడా ఉండాలి, అవకాశం ఉండాలనే దాని కింద మేము ఫైట్ చేశాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారే స్వయంగా వచ్చి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంటును, వర్గీకరణను అన్ని విషయాల్లో కూడా అమలు చేస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, లేకపోతే ఇతర ఉద్యోగాలలో కానీ వర్గీకరణను అమలు చేస్తాం, దాంతో కలిపి అమలు చేస్తామని చెప్పడం, అన్నిట్లలో కూడా ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడం, ఇంతకాలం జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషకరం. రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మాదిగల తరపున వారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు
మేము రుణపడి ఉంటామండి. రాజకీయాలు అవసరం లేదు, అన్నిటికీ మానవత్వం కూడా అవసరం, ఒక చరిత్ర అవసరం. మీకు చరిత్ర వస్తుంది. ఇది అమలు చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఒక నూతన చరిత్ర వస్తుంది. బలహీన వర్గాల నాయకుడు. ముఖ్యమంత్రి పదవి ఎల్లకాలం ఉండదు, మంత్రి పదవులు ఎల్లకాలం ఉండవు, ఎవరు ఎల్లకాలం ఉండరు. కానీ చరిత్ర మీకుంటుంది. మాదిగలందరినీ పక్కన నిలబడతాం, ఏకధాటిగా నిలబడతాం. అది కూడా చెప్తున్నా. నువ్వు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉండాలనుకున్నా అన్నేళ్ళు మాదిగలని పక్కన నిలబడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. 80 లక్షల మంది ఉన్నాక పార్టీకి ఏమవుతుంది, ప్రభుత్వానికి ఏమవుతుంది? అసలు రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరో ఏదో అన్నారని, ఇంకెవరో ఏదో చెప్పిరని వెనుకకు పోవాల్సిన అవసరం లేదు. వెనుకకు పోవద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీకు కావాల్సింది ప్రజాబలం. ఇక్కడ మాదిగ జాతి తెలంగాణలో 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందిని మీరు ఓన్ చేసుకున్నారు. ఆ రోజు ఆగస్టు 1 నాడు ఎంతో బాధతో ఉన్నా నేను, ఎంత సంతోషంగా నేను మాట్లాడుతున్నానో రేవంత్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి. మీరు భయపడవలసిన అవసరం లేదు. చరిత్రకారుడిగా మిగిలిపోండి. మీరు కూడా ఒక పెద్ద మాదిగగా పేరు తెచ్చుకోండి. పేదోళ్ళ నాయకుడు అంటే పేరండి, మిగతాది ఏం చెప్పినా పేరు రాదు, గౌరవం రాదు. ఎవరైనా ఇంత చక్కగా అమలు చేసిండు అంటే రేవంత్ రెడ్డి గారు అమలు చేసిరని ఈ పేద వర్గాల నుంచి మాదిగలంతా చెప్తే అది ఎంత గొప్ప విషయం. అది భారతదేశానికే మీరు ఆదర్శవంతమైన చీఫ్ మినిస్టర్గా ఉండబోతున్నారు. భారతదేశానికే రేవంత్ రెడ్డి గారు ఒక ఆదర్శవంతమైనటువంటి చీఫ్ మినిస్టర్గా ఉండబోతున్నారు. మిగతా ఏవి లెక్క చేయరు. మాకు కావాల్సింది వర్గీకరణ అంటే కూడా మాదిగలకు ఏదో అనవసరమైన అవసరం లేదు. మాకు మా జనాభా ప్రాతిపదిక మాత్రమే మాకు అమలు చేయండి. మాల సోదరులకు ఇవ్వాల్సింది మాల సోదరులకు ఇవ్వండి, మాదిగోళ్ళకి ఇవ్వాల్సింది మాదిగోళ్ళకి ఇవ్వండి, ఉపకులాలకు ఇవ్వాల్సింది ఉపకులాలకు ఇవ్వండి. అంతేకాదు ఎవరు నష్టపోకుండా చూడండి. దాంట్లో వేరే అభిప్రాయం లేదు. ఒకరి సొమ్ము మాలోళ్ళకు రావాల్సింది మాదిగోళ్ళకి ఇవ్వకండి, మాదిగోళ్ళకు రావాల్సింది మాలోళ్ళకి ఇవ్వకండి. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయండి. నేను చెప్తున్నానండి, నాకేమొద్దు. ముఖ్యమంత్రి గారు నీ తరఫున ప్రచారం చేసే కార్యకర్తగా నేను పనిచేస్తా, ఒక ప్రచారకర్తగా చేస్తా. నాకేమొద్దు, ఏ పదవి కూడా నాకు అవసరం లేదు. మీరు వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇప్పుడు టీచర్ పోస్టులు, వీటన్నిటిలో కూడా ABCD వర్గీకరణ అమలయ్యేటట్టు చూడమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ముఖ్యమంత్రి గారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చేసిన ప్రకటన కడుపు నిండిందండి. ఇన్నేళ్ళుగా బాధపడుతున్నటువంటి బాధ ఒక్క నిమిషంలో మీరు తీసేశారు. బాధికలంతా ఎంతో భరోసాతో ఉన్నారు మీ మీద, నమ్మకంతో ఉన్నారు మీ మీద. కాబట్టి ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం. ఒక చరిత్రకారుడిగా ఉండిపోండి, ఒక చరిత్రకారుడిగా మీరు మిగిలిపోవాలని నా కోరిక. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాను, ఇదే బాధ. ఈ రెజల్యూషన్ కోసం కూడా అసెంబ్లీలో ఎంత ఫైట్ చేశానో ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ABCD వర్గీకరణ మొట్టమొదట భారతదేశంలో అమలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాని ఆధారంగానే వాళ్ళ సుప్రీంకోర్టు కూడా ప్రకటించిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అప్పుడు సుమారుగా 23,000 ఉద్యోగాలు మా జాతరకు వచ్చాయి. మా వాళ్ళు ఆనందంగా ఉన్నారు. 4 ఏళ్ళే. మిగతా 73 సంవత్సరాలు నష్టమే జరిగింది. 73 సంవత్సరాలు మాకు నష్టమే జరిగింది. ఇంతకంటే నేనేం చెప్పాలి? మాదిగలకు అంత నష్టం జరిగింది, ఉపకులాలకు నష్టం జరిగింది, పేదవాడికి నష్టం జరిగింది. ఇది ఎప్పటికప్పుడు రివ్యూ చేసి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడు సొమ్మండి?
ఏ ఒక్కటి తింటే కూడా న్యాయం కాదు. నేను ఒక్కడనే తింటే న్యాయం కాదు. మోతుపల్లి నరసింహ ఎక్స్ మినిస్టరు, లేకపోతే ఇంకొకటి, ఏ ఒక్క లీడర్ కానీ అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఎందుకు నసుకుతున్నారో నాకు అర్థం కాదు. మా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క కూడా మా దళిత నాయకుడు. వారు కూడా ముందుకొచ్చి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దళితులందరికీ మీరు లీడర్ అండి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీరు స్ట్రెంత్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్ మంత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరందరికీ కూడా మంచి పేరు వస్తుంది. ఈ విషయంలో మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారికి శక్తినివ్వాల్సిన అవసరం ఉంది. అమలు చేయడానికి మీ అందరి యొక్క మరి ఆలోచన విధానం కూడా వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమై 4 కాలాల పాటు మరి ముందుకు సాగటానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. జాతి మొత్తం మీ ఎంబడి నిలబడుతుందని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏ జాతి అయితే నష్టపోయిందో, రిజర్వేషన్లు పొందలేకపోయిందో, స్వతంత్ర ఫలాలు పొందలేకపోయిందో ఆ జాతి మొత్తం కూడా పార్టీకి అండగా నిలబడటానికి వాళ్ళు సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ను వెంటనే జారీ చేయించి ఇవన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర ఉద్యోగాలు, టీచర్ పోస్టు భర్తీ అవుతున్నాయి. దయచేసి మా మనోవేదన అర్థం చేసుకోమని మానవతా దృక్పథంతో ఈ కులానికే ఒక పెద్ద దిక్కుగా మీరు సాయం చేయాలని నేను కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు పట్టరానంత ఆనందంతో నేనున్నా. ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉన్నారు, అది మంచిది కాదు. మాల సోదరులకు కూడా వాళ్ళందరూ కూడా ఏబిసిడి కావాలని కొట్లాడిందే. గద్దర్ గారు కొట్లాడారు, సత్యమూర్తి కొట్లాడారు, వెంకటస్వామి గారు చెప్పారు, జేబీ రాజు గారు చెప్పారు, నాగయ్య గారు చెప్పారు, ఎంతోమంది చెప్పారు. అంతా మాల సోదరులే, మా అన్నలే. అన్న బాగుంటే తమ్ముడు కూడా బాగుండాలని కోరుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. మీరేదో అట్లా ఇట్లా అని చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు జడ్జిమెంటును మీరు అంత గౌరవించి ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అమలు చేయడానికి సహకరించమని మాత్రమే నా మాల అన్న సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో మనలో మనం తగాదపడ ఉమ్మడిగా ఇది ఒకటి మీరు ఆహ్వానించి ఇది అమలు చేయడానికి ముందుకు వస్తే అందరం ఉమ్మడిగా మనం అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాటం చేద్దాం, ఉమ్మడి పోరాటం చేద్దాం. మన జాతులకి అదేవిధంగా మిగతా వర్గాలకు కూడా, బీసీలకు కూడా అవసరమైతే మనం అందరం కలిసి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. అన్ని రంగాల్లో కూడా అందరికీ మేలు జరిగేటట్టుగా మాదిగలము మన వర్గాలందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం. దాని ఏదో చిలువలు పలవరు చేసి మాట్లాడుతూ ఉన్నారు, టీవీలలో చూస్తూ ఉన్నా, అసేం అనిపిస్తూ ఉంది. మనలోనే గొప్పతనం ఉండాలి, మనలోనే గొప్ప ఆలోచన విధానం ఉండాలి. అరే మన తమ్ముడు కూడా బాగుండాలి కదా, మన అన్న కూడా బాగుండాలి కదా అనే ఆలోచన మనకు రావాలి. ఆ స్థాయిలోనే మనం ఉండాలి. అంతేగాని అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా గోరటి వెంకన్న కూడా మొన్న మాట్లాడాడు, నేను ఏబిసిడి కట్టుబడి ఉన్నాను చెప్పాడు ఆయన. వీళ్ళంతా సామాజిక న్యాయవాదులు. చాలా సంతోషం. ఏది ఏమైనా మరి ముఖ్యంగా మాదిగలు పెట్టుకున్న ఆశలు, మాదిగలు పెట్టుకున్నటువంటి ఆలోచన విధానం ముఖ్యమంత్రి ప్రకటించినాక మీ పట్ల మాకు